ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా ఆదివారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సాయంత్రం బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో పీఎం పర్యటన అభివృద్ధి, రాజకీయ పరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల్లో నేపథ్యంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో పీఎం హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో మోదీ, టీడీపీ, జనసేనల అధినేతలు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో భేటీ కానుండడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక కమలనాథులు పీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేపట్టారు. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా ఆదివారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో పీఎం పర్యటన అభివృద్ధి, రాజకీయ పరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల నేపథ్యంలో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో పీఎం హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో మోదీ, టీడీపీ, జనసేనల అధినేతలు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో భేటీ కానుండడం మరింత ఆసక్తిని పెంచుతోంది. కమలనాథులు పీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బహిరంగ సభకు జన సమీకరణ చేపట్టారు. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా ఆదివారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో పీఎం పర్యటన అభివృద్ధి, రాజకీయ పరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల్లో నేపథ్యంలో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో పీఎం హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో మోదీ, టీడీపీ, జనసేనల అధినేతలు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో భేటీ కానుండడం మరింత ఆసక్తిని పెంచుతోంది. కమలనాథులు పీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బహిరంగ సభకు భారీ జన సమీకరణం చేశారు.
ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ఇక పిఎం మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తెలంగాణకు వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ పర్యటనను కూడా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి ఈ బహిరంగ సభలో మోదీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతోంది? ఇది తెలంగాణకు ఎంత మేరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది? రైట్, థ్యాంక్ యూ భాగ్యశ్రీ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోడీ పర్యటనకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా హడావిడి నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ వర్గాల్లోనే కాకుండా ఇతర పార్టీల్లో కూడా ఈ యొక్క పర్యటన అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఇటు మోడీ షెడ్యూల్కి సంబంధించి కూడా ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎవరెవరిని కలుస్తారు, ఎక్కడెక్కడికి వెళ్తారు, అంతేకాకుండా రీసెంట్గా కొంత అనారోగ్యానికి గురైన ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా వెళ్ళి ఆయనను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్తారు. అనంతరం ఇటు హైదరాబాద్కు రావడం కావచ్చు, హైదరాబాద్లోని హోటల్లోనైతే ఆయన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా బీజేపీని ముందుకు నడిపించాలి అనే విషయం పైన ఇంకా ఇతర అంశాలపైన కూడా వాళ్ళు చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం సమయంలోనైతే ఆయన ఈ యొక్క సభకు రానున్నట్లుగా తెలుస్తుంది. పెరేడ్ గ్రౌండ్లో జరగనున్న ఈ యొక్క సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు ట్రాఫిక్ నిబంధనలతో పాటు ఇటు వచ్చిన ఎవరైతే ఈ యొక్క వాళ్ళకి అంటే ఇక్కడికి వచ్చే మోడీ అభిమానులకు కావచ్చు, అంతేకాకుండా బీజేపీ నేతలకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడంతో పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్, కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ నెంబర్స్కు కాల్ చేయవలసిందిగా కూడా అధికారులు సూచనానీయంగానైతే ఈ యొక్క పోస్టర్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ సభకు సంబంధించి కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ మొత్తం కూడా ఈ యొక్క సీక్రెట్ కెమెరాస్ ఏవైతే ఈ యొక్క కెమెరాలను కూడా ఏర్పాటు చేయడంతో సీసీ కెమెరాలను కూడా నలువైపులా కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా చీమ చిటుకుమన్నా కూడా తెలిసే విధంగానైతే ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇది సమ్మర్ కావడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొంతవరకు మెడికల్ ఫెసిలిటీస్ని కూడా అందించే విధంగానైతే ముందుగానే ఇక్కడికి ఈ యొక్క అంబులెన్స్లను తీసుకురావడం కావచ్చు, అందులో కొంతవరకు మెడిసిన్స్ని ఏర్పాటు కూడా చేశారు. ఇంకా ఇక్కడికి వచ్చే జనాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాటర్ సప్లైతో పాటు మొబైల్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా సభ జరుగుతున్న సమయంలో మోదీని చూసేందుకు కావచ్చు, ఆ సభ వివరాలు తెలుసుకునేందుకు కావచ్చు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్యూ లైన్లు కూడా ఏ విధంగా ఉన్నాయో మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో ఈ క్యూ లైన్లకు సంబంధించి కూడా ఎవరికైతే పాస్ ఉంటుందో ఆ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి ఎలో చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్షుణ్ణంగా పరిశీలించడం, ఆ పరిశీలన పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే కొంతవరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్లుగా తెలుస్తోంది. మోడీ పర్యటన నేపథ్యంలోనైతే ఈ యొక్క ఆంక్షలు ఉండనున్నట్లుగానైతే ముందుగానే అధికారులు సూచించారు. సో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా కొంతవరకు సహకరించాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. మోదీ సభ పూర్తయి ఆయన వెళ్ళిపోయే వరకు కూడా ఈ యొక్క ఆంక్షలు అనేటివి ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. రైట్.